ఈరోజు మనం తంబాకు వల్ల వచ్చే విత్డ్రావల్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తామా అనేది కూడా మాట్లాడుకుందాం. సో యూజువల్లీ తంబాకు అలవాటు ఎలాగా మనకి వ్యసనంగా మారిద్దో కూడా తెలుసుకుందాం. సో చాలామంది పనులకు వెళ్ళేటప్పుడు అలా పక్కన వాళ్ళ ద్వారా అలవాటు అయ్యిందనో లేదా టైంపాస్ కోసం అని అలా స్టార్ట్ చేశాననో అని అనుకుంటారు. కానీ ఆ టైంపాస్ అనేది ఇంకా రోజు రోజు ఒక అలవాటులాగా మారిపోతూ ఉంటుంది. ఆ అలవాటు అల్టిమేట్లీ వ్యసనంగా మారిపోయేది. అంటే ఎప్పుడు మనం దాన్ని ఆపుదామని చూసినా సరే ఆపలేనంత ప్రాబ్లమాటిక్గా మారుతుంది. సో కొన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ ఏంటి అంటే నీరసంగా ఉండడం, పళ్ళు జూమని లాగుతూ ఉండడం, కండరాలు నొప్పి వస్తూ ఉండడం, చిరాకు వస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే మనసు మొత్తం ఎప్పుడు తీసుకోవాలి, నవలాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి అన్న దాని మీదే ఉంటూ ఉంటుంది. చాలామందికి బాడీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఊరుకూరుకనే చికాకు వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ కూడా ఉంటూ ఉంటారు. అండ్ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి ఆ తంబాకు తీసుకోవడం లేదా నవలడం వల్ల మనకి హ్యాపీ ఫీల్ అవుతాం. అమ్మయ్య ఇవన్నీ తగ్గిపోయాయి అన్న ఫీలింగ్లో కూడా ఉంటూ ఉంటారు. సో అల్టిమేట్లీ ఆపుదామని ట్రై చేసినా సరే ఆపలేక మళ్ళీ తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి. అంటే ఇటువంటి సైన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం ట్యాకిల్ చేసుకుంటాం అనేది కూడా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోపం, చిరాకు, అరవడం, ఫ్రస్ట్రేషన్, తలనొప్పి లేదా తంబాకు నవలాలి అని అనిపిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ థాట్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలి. అంటే వేరే పని చేస్తూ ఉండాలి. లేచి అలా నడవడం, వాకింగ్ చేయడం, లేదా కొంచెం పాటలు వినడం, స్నానం చేయడం, మంచినీళ్ళు తాగడం, కొంచెం ఫుడ్ కానీ ఫ్రూట్ కానీ ఏమైనా తీసుకోవడం, కథలు చదవడం, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం లేదా ఫ్రెండ్స్తో మాట్లాడడం, యోగా కానీ మెడిటేషన్ కానీ చేయడం, ఇటువంటి టిప్స్ కొన్ని చేస్తే ఆ థాట్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతారు, ప్లస్ రిలాక్స్ అవుతారు. కొంతమంది నీరసం ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా నీరసం వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదా రిలాక్స్ అవ్వండి, కొంచెం వాటర్ తాగండి, ఓఆర్ఎస్ కానీ మజ్జిగ కానీ అట్లాగా, ఆర్ఎల్స్ మంచి ఫుడ్ తీసుకోండి. రిలాక్సేషన్ అయినప్పుడు ఆ నీరసం కూడా తగ్గుతుంది. దెన్ కొంతమందికి నిద్ర ఉండదు. మేడం నేను తినలేకపోతే లేదా నైట్ టైం నవలలేకపోతే నాకు నిద్ర పట్టదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం స్లీప్ హైజీన్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఈవినింగ్ అయిన తర్వాత కాఫీ, టీ, మందు, సిగరెట్ లేదా కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సాయంత్రం కొంచెం వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. నైట్ టైం పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగండి. నిద్ర మంచిగా పట్టిద్ది, అరుగుదల మంచిగా ఉంటుంది. ప్లస్ భోజనానికి నిద్రకి మధ్యలో ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చుకుంటే డైజెషన్ కూడా బెటర్గా ఉంటుంది. లేదు మేడం పనికి వెళ్తూ ఉంటాను, ఆ పనిలోనే నాకు ఇలా అలవాటు అయింది, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటూ ఉంటారు. సో కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. లైక్ చూయింగ్ గమ్స్ కానీ లేదా ప్లెయిన్ పాన్, సాదా పాన్ అంటారు లేదా స్వీట్ పాన్ అంటారు. అవి నవ్వులుతూ ఉంటే మీకు ఏదైతే నవిలే హ్యాబిట్ ఉందో ఆ హ్యాబిట్ కూడా ఉంటుంది, ప్లస్ మీకు ఆ థాట్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. లేదు అంటే మన దగ్గర మెడికేటెడ్ నికోటిన్ గమ్స్ ఉంటాయి. సో కొన్ని డోసెస్తో ఉంటాయి. సో మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. కోర్స్ పరంగా వాడితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆ మెడికేటెడ్ గమ్స్ తీసుకున్నా సరే మీకు ఈ హ్యాబిట్ నుంచి, విత్డ్రాల్ నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. సో ఈ చిన్న టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. ఇవి ఎంత ఫాలో అయినా మీకు బయటపడడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి రండి. ఒక సైకియాట్రిస్ట్ని మీట్ అవ్వండి, దగ్గరున్న సైకియాట్రిస్ట్కి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.